సామాజిక స్పృహతో ఎన్ని దానాలు చేస్తే అంతగా సంపన్నుడు అవుతాడని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణేపేట ఆడబల ట్రస్ట్ కార్యాలయంలో విశ్రాంతి తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ మానవ జీవరాశి తొలినాళ్ల నుంచి నేటి వరకు పరోపకారమనే ఉన్నత భావనతోనే ఘనంగా వృద్ధి చెందిందన్నారు. పర్లకు చేసిన ఉపకారమే నిజమైన సిరి అన్నారు. న్యాయవాది కొమ్మూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్రాంతి తహసీల్దార్ బాపిరాజు తన పింఛన్ సొమ్ముతో ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ రిటైర్ అయిన డబ్బులతో ఎంతో సేవ చేయాలనుకున్నారు. ఆయన ఏం పెద్ద రిచ్ కూడా కాదు, అయినప్పటికీ కూడా ఆయన దాతృత్వం ఆ గుణం ఉండబట్టి నెలసరి దినసరి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల కాకినాడలో చాలామంది కూడా ఈ వయసులో మేము వృద్ధులు అయిపోయాం మాకు ఎందుకు పనికిరం ఉంటారు. ఈయన ఆదర్శంగా తీసుకోవచ్చు. మనం రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా మిగతా మన పిల్లలకి మనం ఎలాగ చేయొద్దని అంటలేదు. పిల్లలతో పాటు ఇలాంటి లబ్ధిదారులని అడబాల ట్రస్ట్లో అయితే మనకు విరివిరిగా లబ్ధిదారులను సేకరించడంలో ఆయన నిష్ణాతుడు. ఆ సేవ ఉంది కాబట్టి ఆయన అనేక మందిని తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళకి మనం సరైన వాళ్ళకి మనం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ సేవ అలవాటు చేసుకుని ఈయన్ని ఆదర్శంగా తీసుకుని పెద్దవాళ్ళు కూడా వస్తుంటాయి. ఈ సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ముసలితనం కూడా ఉండదు, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మనకు ఉన్నది ఇంకోటి పంచడంలో కూడా భగవంతుడి ఆశీర్వచనం ఉంటుందని మనసవాచ్యకరంగా చెప్పుకున్నాను. ఏదో చేయాలి, సేవ చేయాలి అనే దృక్పథంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కంటిన్యూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ఆరోగ్యానికి మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఇలా సేవలో పాల్గొనడం అని చెప్పంటున్నారు. ఇందుకు అవకాశం కల్పించిన ఆడబాల ట్రస్ట్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఇటువంటివన్నీ కూడా మరిన్ని చేయాలని కోరుకుంటాను. ఆయనకి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మేము అందరి తరఫున కోరుకుంటాను.